ఇటీవల నాగార్జున, సమంత, నాగచైతన్యలకు ప్రత్యేక పూజలు చేయించారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో హల్చల్ చేశాయి. సమంత మతం మార్చుకుందని, ఆ పూజలు అందుకోసమే అన్న టాక్ వినిపించింది. వ్యవహారం చూస్తుంటే అది నిజమే అనిపించింది కూడా. దాంతో మీడియా అంతా సమంత మతం మార్పిడిపై కథనాలు ప్రచురించింది. వీటిపై సమంత సీరియస్ అయినట్లు టాక్ వినబడుతుంది. నేను మతం మార్చుకోవడం ఏంటి, నాన్ సెన్స్ అంటూ సన్నిహితుల దగ్గర వాపోతుందట. అంతేకాదు, ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలని చూస్తుందట. అందుకే తన పెళ్లి పూర్తిగా క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం జరగాలని కోరుకుంటోందని తెలుస్తుంది. ఈ విషయంపై సమంత నాగ్ అనుమతి కూడా తీసుకుందట. సమంత చేతిలో పెళ్లి ఓ చర్చిలో జరగబోతోందని, ఆ తర్వాతే హిందూ సాంప్రదాయ ప్రకారం చేస్తారని ఓ ప్రచారం ఊపందుకుంది. సమంత కూడా దానికి కట్టుబడి ఉందని తెలుస్తోంది. తనపై వచ్చిన మత మార్పిడి ముద్రని ఈ పెళ్లితో చెరిపివేసుకోవాలని చూస్తోందని సమంత. మరోవైపు నాగార్జున కూడా సమంత ఏమడిగితే అది చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారట. కోడలంటే నాగార్జునకి ఎంత అభిమానం, గౌరవం ఎక్సెట్రా ఎక్సెట్రానో కదా. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా